నమస్తే, నేను మీ శ్రవంతి. రాష్ట్రంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మరోసారి ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. హైదరాబాద్ పాత బస్తీలో జరిగిన విషాద ఘటనను ప్రజలు ఇంకా మరవకముందే అల్వాల్ పరిధిలో మరో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై తెగిపడిన విద్యుత్ తీగలు తగలడంతో తండ్రి కూతురు కరెంటు షాకు గురై మృతి చెందారు. అల్వాల్ ప్రాంతంలో తెల్లవారుజామున భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా చెట్ల కొమ్మలు విరిగి రోడ్డుపై పడిపోయాయి. వాటిని తొలగించే ప్రయత్నంలో సందీప్, ఆయన కుమార్తె రితిక ప్రమాదవశాత్తు తెగిపడిన విద్యుత్ తీగలను తాకారు. దీంతో ఇద్దరికి తీవ్ర కరెంటు షాకు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అధికారులు సమాచారం అందించినప్పటికీ అప్పటికే విషాదం చోటు చేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వర్షాకాలం రాకముందే విద్యుత్ లైన్ల నిర్వహణ, చెట్ల కొమ్మలు తొలగింపు వంటి ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి విద్యుత్ భద్రత ప్రమాణాలపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.